న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆదిలాబాద్లోని వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా క్రమశిక్షణతో వ్యవహరించే వారికి ఆంక్షలు విధించవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సౌండ్ సిస్టమ్ విషయంలో నిబంధనలు పాటిస్తున్న వారికి షరతులు విధించవద్దని సూచించారు. ఈ విషయమై ఎస్పీని సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించి ఒక ఫ్యూచర్ 2 స్పీకర్లు పెట్టుకోవడానికి అనుమతించారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. శ్రావణ మాసం ముగింపులో ఆదివాసీలు గంజారా బోడగను జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాలలో ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గంజారా బోడగను ఘనంగా జరుపుకున్నారు. పొలాల పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టిన మోడుగ మొక్కలను గ్రామ శివార్లో అడవిలో పడేసి తమ వెంట తెచ్చుకున్న శుద్ధులతో అక్కడే ఆదివాసీలు అందరూ సాభక్తి భోజనం చేశారు. రైతులను మోసం చేస్తూ యూరియా బస్తాను 257 రూపాయలకు బదులుగా 400 రూపాయలకు అధిక ధరలకు విక్రయిస్తున్న అరుణోదయ ఫర్టిలైజర్ షాప్ యజమానిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో అధికారులు ఆ షాపును సీజ్ చేసి విచారణ చేపట్టారు. యూరియా ధరల నియంత్రణను పట్టించుకోకుండా యజమాని వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదాశివపేటలో సెప్టెంబర్ 6వ తేదీన వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. పట్టణంలోని శ్రీరామ మందిరంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన బాల వినాయకులను, 6వ తేదీన పెద్ద వినాయకులను నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వినాయక మండప నిర్వాహకులు గమనించాలని వారు కోరారు. బాలానగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమం కింద ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల జాతర ద్వారా గ్రామాలు అభివృద్ధి పదంలో దూసుకుపోయాయని ఆయన అన్నారు. కరీంనగర్ నగరంలోని రామ్నగర్ నుంచి డ్యామ్ రోడ్డులో 35 అడుగుల భారీ మట్టి గణపతిని రూపొందించారు. ఈ భారీ వినాయకుడు అటుగా వెళ్లే సందర్శకులకు ఆకర్షిస్తున్నాడు. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తమ మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. మట్టి గణపతులను ఆదరించడం వల్ల ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో కారేపల్లి సొసైటీలో యూరియా కోసం తెల్లవారుజాము నుండి క్యూలో నిల్చున్న రైతులు ఒక రైతుకు ఒక యూరియా బస్తానే ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయాలో తెలియక అసహనానికి గురై మెయిన్ రోడ్లో ధర్నాకు దిగారు. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం స్పందించి వెంటనే రైతులకు సరిపడా యూరియా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మండల వ్యవసాయ శాఖ అధికారి భట్టు అశోక్ కుమార్, ఎస్ఐ బైరు గోపి రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. కామారెడ్డి మండల కేంద్రంలో పరిధిలోని గ్రామాలకు చెందిన వికలాంగులు, దివ్యాంగులు మందకృష్ణ మాదిగ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. వికలాంగుల చిన్న డిమాండ్లను నెరవేరుస్తానని ప్రభుత్వం తరపున ఆవేదన వ్యక్తం చేస్తున్న మందకృష్ణ మాదిగ సభ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రాంత వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలో అడవి పందులు రైతులకు చెందిన సుమారు 5 ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. ఉమ్మెడ, బోజారావు, నదిపుల్ల, బలవంతరావు అనే రైతుల పంట పూర్తిగా ధ్వంసమైంది. పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్వాల చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్లవారుజాము నుంచే పట్టా, పాస్బుక్ జిరాక్స్తో క్యూ లైన్లలో నిలబడుతున్నారు. రైతు దోకి కనకయ్య మాట్లాడుతూ గంటల తరబడి నిలబడ్డా యూరియా దొరకటం లేదని అధికారులు స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరారు.